మల్లారెడ్డి యూనివర్సిటీ. ఎలా ఉన్నారు? పైన ఎండ మండింగ్, కింద చెమట పుట్టింగ్, బట్ స్టిల్ వచ్చి మీ ఎనర్జీని, సినిమా పట్ల మీ ప్రేమను చూపించడానికి వచ్చారు కదా, అందుకనే మేము మల్లారెడ్డికి మళ్ళీ వస్తున్నాం. అండ్ ఇక్కడ బోల్డ్ అన్ని సినిమా ఈవెంట్స్, అందుకనే మళ్ళీ జరుపుకుంటున్నాం అనమాట. సో గుడ్ ఈవినింగ్. ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం వచ్చారా? అమ్మాయిలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం వచ్చారా? అబ్బాయిలు మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కోసం వచ్చారా? తెలుసు, నాకు అర్థమైంది. అక్కడ లోపల కూర్చున్నప్పుడు అకాడమిక్స్లో కూడా అంత సీన్ ఉండదు, కానీ లిరిక్స్ మాత్రం సాంగ్ డౌన్ చేసినప్పుడల్లా మీ దగ్గర నుంచి వచ్చినంత పర్ఫెక్ట్గా ఎక్కడి నుంచి రావు. బట్ వండర్ఫుల్, సూపర్. ఇదే ఎనర్జీ అండ్ ఎంతూసియాజం మాకు కావాలి. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ March 1st మన ముందుకు రాబోతుంది. మరి టీజర్ ఎంతమంది చూసారు? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మళ్ళీ చూడాలి. చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఎస్పెషలీ అబ్బాయిలందరికీ నచ్చుతుంది, అండ్ అమ్మాయిలకి కూడా. ఐఎమ్ ష్యూర్ వరుణ్ తేజ్ అంత చక్కగా ఉన్నారు ఈ టీజర్లో. చూస్తున్నారా? అబ్బా, ఓకే, టచ్లో ఉండు, తర్వాత మాట్లాడదాం. బట్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ అండ్ సందీప్ ముద్దాజ్ రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో సందీప్ ముద్దా గారు ప్రొడ్యూసర్గా, నందకుమార్ అభినేని గారు కో ప్రొడ్యూసర్గా, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ కో ప్రొడక్షన్లో, శక్తి ప్రతాప్ సింగ్ హదార్ డైరెక్షన్లో, మికీ జే మేయర్ గారి మ్యూజిక్తో వరుణ్ తేజ్ అండ్ మానుషి చిల్లర్ హీరోయిన్స్గా March 1st మన ముందుకు రాబోతుంది ఆపరేషన్ వ్యాలంటైన్. టైటిల్ కాస్త డిఫరెంట్గా ఉంది కదా. బేసిక్గా యాక్షన్ సినిమాస్కి తగ్గట్టుగా ఆపరేషన్ అనే టైటిల్, అండ్ వ్యాలంటైన్స్ వీక్ కూడా వచ్చేస్తుంది కాబట్టి నేనేం మాట్లాడలేదు, నాకేం తెలీదు. అంటే మనం బేసికలీ వి లవ్ ఎవ్రీథింగ్. సో వ్యాలంటైన్ అనే టైటిల్లో ఉండడంతో కాస్త లవ్ స్టోరీ మీద కూడా ఆ ఉత్సాహం మనందరికీ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ లాగా మనమంతా సేమ్ ఏజ్ కదా, దట్స్ వై. 6 అడుగుల ఆజాను బాహుడు వరుణ్ తేజ్ ఇస్ ఆల్రెడీ ఇన్ యువర్ క్యాంపస్ వచ్చేసారు. అండ్ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కూడా మీ క్యాంపస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి ఇంకొంచెం సేపట్లో వాళ్ళైతే ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మరింతగా ఈ సినిమా గురించి మాట్లాడుకునే కంటే ముందు, మరింత కంటెంట్ ఫ్రమ్ దిస్ మూవీ చూసే కంటే ముందు, ఇంతకుముందు నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా నేనే మీ దగ్గరకు వస్తున్నా. అప్పటి నుంచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు మా వాళ్ళు, కానీ నాకు అర్థం కాలేదు. బట్ యా, మా ఫస్ట్ లైన్ గర్ల్సా లేదంటే వెనకాల అమ్మాయిలా ఏదో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ గర్ల్స్? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎండలో కూడా నించుని చాలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇవ్వద్దంటారు నాకు తెలుసు, బట్ ఎంఆర్ సెట్ అని కూడా నేను చెప్పా ఆల్రెడీ. బట్ సరే, మళ్ళీ మీ అందరి కోసం ఎంఆర్ సెట్ స్టూడెంట్స్. దీనికి రియాక్షన్ వస్తుందని తెలియక దానికి వెళ్ళాం అనమాట. ఓకే ఫైన్, ఇక్కడ నుంచి ఎంఆర్ సెట్ కంటిన్యూ చేద్దాం. సో ఆపరేషన్ వ్యాలంటైన్ మీద ఇంకొంచెం సేపట్లో వస్తారు కాబట్టి హీరోయిన్, మీ ఎక్స్పెక్టేషన్స్ అది వెరీ గుడ్. ఇట్రా అమ్మ, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ నువ్వే అనుకుంటా, చదువుల తల్లి మా సరస్వతి దేవి. కమ్ ఫార్వర్డ్. వాట్స్ యువర్ నేమ్? భార్గవి. యా. సో వరుణ్ తేజ్ సినిమాలు చూసారా ఇప్పటి వరకు? ఏది వాట్స్ యువర్ ఫేవరెట్? చాలా మంది అటువైపు నుంచి ఫిదా అని చెప్తే ఇక్కడ మాత్రం తొలి ప్రేమ ఆన్సర్ వచ్చింది. అండ్ తొలి ప్రేమ ఒక్కటే ఫేవరెట్, ఇంకా మళ్ళీ వేరే సినిమాలు కాదు. తొలి ప్రేమలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ కదా. ఒక సాంగ్ భార్గవితో పాడిద్దామా ఇవాళ? కమాన్ భార్గవి, ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ భార్గవి. అరే మన భార్గవి పాడాలి కదా. కమాన్ భార్గవి, ఒక 2 లైన్స్ మా కోసం. నిన్నిలా చూసాను, కళ్ళలో దాచాను, రెప్పలే వేయనంతగా కనుల పండగే. ఓ మై గాడ్, కాదు ఒక్క భార్గవిని అడిగితే మీ యూనిటీ ఉంది చూసారు కదా. నేను ఫిదా మీకోసం. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఊరుకోండి సార్, ఊరికే దుద్దు అంటారు వెనకాల నుంచి. మీరు ఆగండి. ఇది తమ్ముడు ప్రేమ. సరే ఓకే, మాట్లాడుకుందాం. బట్ వరుణ్ తేజ్ మూవీస్ లో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? తొలి ప్రేమ. తొలి ప్రేమ ఏదో మ్యాచ్ అయినట్టుంది.
ఇక్కడ ఎవరో అంతరిక్షం అంటున్నారు. ఆ, కానీ టీజర్ చూసినాక కొంచెం ఫీల్ అనిపించింది. ఎందుకు మీరు లేరు కదా అందులో. సార్ మల్లారెడ్డికి నన్ను రోస్ట్ చేయడానికి తీసుకొచ్చారా? ఈ విషయం నాకు చెప్పలేదే. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అరే మళ్ళీ మళ్ళీ ఇది అవ్వలేదా? చెప్పు, కంటిన్యూ. నువ్వు అలా ఏం మాట్లాడనుకున్నావు? మాట్లాడు తమ్ముడు, నువ్వు మాట్లాడేం కాదు, మాట్లాడు. మల్లారెడ్డి గారు లైవ్లో చూస్తున్నారంట, తెలుసు కదా. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రెస్పాన్స్. బట్ ఏవియేషన్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఒక సినిమా రావడం చాలా చాలా అరుదని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ మీలో చాలామంది బాయ్స్ ఇలాంటి ఒక ప్రొఫెషన్ కోసం ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్గా ఉంటారు. అండ్ ఒక డిఫరెంట్ మూవీని మాత్రం మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాట్ జస్ట్ ఇన్ తెలుగు, ఆల్సో హిందీలో కూడా. హిందీ తెలుగు రెండు భాషల్లో ఈ సినిమా March 1st మన ముందుకైతే రాబోతుంది. సో ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత మీ ఇంట్రెస్ట్ చూసి మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది పిక్చర్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి. నూతన్ ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఓకే ఓకే, గుర్తుంచుకున్నా. భార్గవి? ఓకే ఓకే. నీకు నాతో పిక్చర్ వచ్చింది కదా, చాలా కూర్చో. నన్నే పొగిడే ఒక కూర్చో. సో వస్తా. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మీ అందరికీ ఆపర్చునిటీ ఏంటి అంటే, మీలోంచి చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని బెస్ట్ డైలాగ్స్ ఆఫ్ వరుణ్ తేజ్ చెప్తే ఎవరైనా మేము డెఫినెట్లీ ఫోటో ఆపర్చునిటీకి ట్రై చేస్తాం. వీ విల్ ట్రై అండ్ బ్రింగ్ యూ ఆన్ స్టేజ్. అది కూడా మీరు చెప్పే డైలాగ్స్కి మేము ఇంప్రెస్ అవుతే ఎవరు చక్కగా చెప్తారో వాళ్ళని తర్వాత స్టేజ్ మీదకి పిలుస్తాం. యుల్ గెట్ అ పిక్చర్ విత్ వరుణ్ అండ్ మనుషి. సో ట్రై చేద్దాం. ఇంతకుముందు నూతన్ అడిగితే చెప్పలేదు కాబట్టి ఇంకెవరైనా చెప్తారో లేదో ట్రై చేద్దాం. ఓకే, బట్ నూతన్ నీ ప్రామిస్ గుర్తుంది నాకు. ఆల్రైట్, సో కెన్ వి పాస్ ద మైక్? మైక్ అక్కడికి తీసుకెళ్దాం. మీ డైలాగ్స్ని ఆల్రెడీ వరుణ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు వింటున్నారు, వాళ్ళ వరకు వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా మా వాళ్ళు కొంతమంది వింటున్నారు కాబట్టి మైక్. యా, సో ఎవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు డైలాగ్? టు ఇంప్రెస్ అస్ విత్ యువర్ డైలాగ్స్. ఇంతకుముందు ట్రాలే కాబట్టి ఇటు నుంచి ట్రై చేద్దాం. ఓకే, సో వరుణ్ తేజ్ డైలాగ్ ఎవరు చెప్తారు? అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇంప్రెసివ్ మేబీ they'll get an opportunity for a picture. ఎవరు? ఓకే. వర్షం పడుతుంది, వర్షగా పడుతుంది. వర్షం పడుతుంది, వర్షగా పడుతుంది. వర్ష కూడా పడుతుందా? ఏది వర్ష? ఇది రాలేదు. రాలేదా? ఓకే, వర్షం పడుతుంది, వర్ష కూడా పడుతుంది అంట. ఓకే, ఇంకా గద్దలకొండ గణేష్ అంటే గజ 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 వనకాలి. ఫోటో. ఓకే, అర్థమైంది. పేరేంటి? యోగేష్. యోగేష్, ప్లీజ్ ఈ పేర్లు నోట్ చేసి పెట్టుకోండి. ఎవరు ఇంప్రెస్ చేశారో వాళ్ళ డైలాగ్తో డెఫినెట్లీ గజ 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 వనకాలి అంటే. ఓకే, ఈసారి ఇక్కడ నా పైన పందాలు వేస్తే గెలుస్తారు, నాతో పందాలు వేస్తే సస్తారు. ఓ వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇంకా ఇటువైపు నుంచి ఎవరైనా? ఓకే, హనీ ఇస్ ద బెస్ట్. అది వరుణ్ తేజ్ డైలాగ్ అబ్బయ్యా. చెప్తాడు కదా అక్క. ఏదో ఒకసారి హనీ ఇస్ ద బెస్ట్ చెప్పు. తెలీదు, హనీ ఇస్ ద బెస్ట్. ఓకే, అది వరుణ్ తేజ్ డైలాగ్ అంటే. నువ్వు తనియా? నీలాగా కాదు, పిల్లాన్ని కంట్రోల్ చేయడం మస్తు తెలుసు నాకు. కరెక్ట్, ఆ డైలాగ్ ఇంకా ఎవరు చెప్పట్లేదు ఏంటి అనుకున్నాను. పిల్లాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మస్తుగా తెలుసు, అందరు ఇట్లే అనుకుంటారు. ఈయన కూడా అట్లే అనుకుంటున్నాడు. చెప్పు చెప్పు చెప్పు. నమ్మకం ప్రాణం లెక్క తమ్మి, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. ఏం మాట్లాడుతున్నావురా? పేరు గణేష్. నరాలు కట్ అయిపోయింది. అబ్బో, గద్దలకొండ గణేష్. అట్లా మళ్ళా మినిమం ఉంటది. మినిమం ఉంటుందా? ఓకే గణేష్, వెల్ డన్. ఓకే, మీ డైలాగ్ అర్థం చెప్పాం. ఇక్కడ కూడా ఛాన్స్ ఇద్దాం. మొత్తం మైక్ మింగేలకు ఉన్నాడు. ఆడా ఈడా కాదు బిడ్డ, నీ గుండెల్లోనే ఉంటది నా అడ్డ. ఓహో, ఇది వరుణ్ తేజ్ డైలాగ్సే కదా మీరు అందరు చెప్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్. యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు. చెప్పు. నిన్ను కాదు భయ్యా, వేరేదో. నేను ఇష్టం లేదంటే తట్టుకుంటాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే తట్టుకుంటాను, కానీ నువ్వు హ్యాపీ లేదంటే నేను తట్టుకోలేను బాను. ఏంటి బాబన్నా? కొంచెం క్లోజ్ వేసుకోండి. ఈయనది ఆడిషన్స్కి పంపిద్దాం. మళ్ళీ చెప్పు. టేక్ 2. మామూలు యాక్టర్ కాదు. ప్లీజ్, ఈస్ ఆస్కింగ్ ఫర్ సైలెన్స్. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ కి కొంచెం మర్యాద ఇవ్వండి. చెప్పు. నేను ఇష్టం లేదంటే తట్టుకుంటాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే తట్టుకుంటాను, కానీ నువ్వు బాధపడితే తట్టుకోలేను బాను. ఈ గొర్రె పెట్టను నువ్వే కాపాడాలి తండ్రి.
కాదు. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ ఎనర్జీ మాత్రం తగ్గకూడదు ఎక్కడ. సో ఈ సినిమా స్పెషల్ ఏంటి అని అంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు హీఈస్ నోన్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండి. అంటే స్టార్టింగ్ ముకుందా దగ్గర నుంచి చూసుకున్న ఫిదా కానివ్వండి, అండ్ ఇంతకుముందు మీరు చెప్పిన తొలి ప్రేమ, చాలా చాలా సినిమాస్ లైక్ అంతరిక్షం, ఇవన్నీ కూడా మీ నుంచి వచ్చాయి. అండ్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ గదలకొండ గణేష్, ఇట్లాంటి చాలా జాన్రాస్ ఆఫ్ ఫిల్మ్స్తో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. బట్ కమింగ్ టు మానుషి చిల్లర్, 17 ఇయర్స్ తర్వాత 2017లో ఇండియాకి మిస్ వరల్డ్ అనే టైటిల్ తీసుకొచ్చి పెట్టింది తను. సో అప్పట్లో ఐ రిమెంబర్ ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుంచి తను వచ్చారు, బట్ మూవీస్ వైపు ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే షీ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ ఫైనలీ ఇప్పుడు ఈ సినిమాతో బోత్ హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మన ముందుకు వస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ ఇంతకుముందు మనం టీజర్ చూసాం, సాంగ్స్ చూసాం, ఎక్కడో మనకు తెలియకుండానే ఆ పెట్రియాటిక్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. కాబట్టి మార్చ్ 1న ఆపరేషన్ వ్యాలంటైన్ మనందరి ముందుకైతే రాబోతుంది. సో కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థియేటర్స్కి వెళ్ళి డెఫినెట్లీ ఈ సినిమాని చూడవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ షూర్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ ఫిల్మ్. బట్ ఎస్, ఆల్రెడీ స్టూడెంట్స్ మెల్లమెల్లగా అటు వెళ్తున్నారు, అంటే ఆల్రెడీ టీమ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారని. అండ్ ఇంతకుముందు మనం వందే మాత్రం లిరికల్ వీడియో సాంగ్ కూడా చూసాం, టీజర్ కూడా చూసాం. బట్ వీ రియలీ లవ్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడే ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి వస్తారు. యూ గాట్ అ గ్లిమ్స్ ఆఫ్ ఇట్ రైట్. మానుషి చిల్లర్ కూడా ఇక్కడికి విచ్చేశారు కాబట్టి ఇంకొంచెం సేపట్లో మీ అందరితో జాయిన్ అవబోతున్నారు అనమాట. ఇంకా ఎలాంటి డిలే ఉండదు. మానుషి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మానుషి, వీవ్ ఆల్ బీన్ వెయిటింగ్ టు మీట్ యూ. అండ్ ఓకే, ఇటు ఓకే ఫైన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈసారి నేను పిలిస్తే కాదు, మీరందరూ పిలిస్తే వరుణ్ ఇక్కడికి వస్తారంట. మరి కౌంట్ డౌన్ ఇద్దామా? అమ్మాయిలే పిలుస్తారా? మీ అందరి, మన అందరి ఫేవరెట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి హార్టీ వెల్కమ్. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ మార్చ్ 1న మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఇవాళ ఎమాసెట్ కాలేజ్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి, గగనాల సాంగ్ లాంచ్ మీ అందరి చేతుల మీదుగా చేయించడానికి our mega prince Varun Tej is here with a huge round of applause, ladies and gentlemen.